నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మనకు చర్మం మీద కనిపించే ఒక చిన్న పొక్కు వెనక చాలా లోతైన కథ ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం హోమియోపతిలో చాలా ముఖ్యమైన వ్యాధి లోతు సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. అసలు వ్యాధి మూలాలెక్కడున్నాయో ఆ లోతుల్లోకి ప్రయాణిద్దాం. అయితే ముందుకు వెళ్లే ముందు పోయినసారి మనం మాట్లాడుకున్న ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. అదే అణచివేత అంటే సప్రెషన్. చూడండి, చర్మం మీదేదైనా రాగానే మనం వెంటనే ఆయింట్మెంట్ రాసేస్తాం, అది మాయమైపోతుంది, హమ్మయ్యా తగ్గిపోయింది అనుకుంటాం. కాని అక్కడ వ్యాధి తగ్గిందా? లేదు కదా. మనం కేవలం లక్షణాన్ని అణిచివేశాం. దానివల్ల అసలు జబ్బు ఇంకా లోపలికి ఊపిరితిత్తులు, గుండెలాంటి కీలకమైన అవయవాల వైపుకి వెళ్ళిపోతుంది. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. సరే, లక్షణాన్ని అణచివేస్తే వ్యాధి లోపలికి పోతుంది. కాని ఆ వ్యాధి మొదట ఎక్కడ పుట్టింది? దాని అసలు మూలమెక్కడా? దాని లోతు ఎంత? పదండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈ ప్రయాణంలో మన మొదటి అడుగు అణచివేత. మనం చేసే మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అతి పెద్ద పొరపాటు ఇదే. ఇక్కడి నుంచే మొత్తం సమస్య మొదలవుతుంది. దీని గురించి హానిమాన్ గారి పరిశోధన వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన వేలకొద్ది కేసులను చూశాక ఒక భయంకరమైన నిజాన్ని కనిపెట్టారు. ఎప్పుడైతే ఒక చర్మవ్యాధిని పైపూతలతో అణిచివేస్తారో అది ఉన్నట్టుండి లోపలికి ప్రయాణిస్తుంది. దానివల్ల ఆస్తమా, పిల్లలు పుట్టకపోవడం, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. చూడండి సమస్య ఎంత తీవ్రమైనదో. అణచివేత ప్రమాదకరం అని అర్థమైంది. కాని ఇంకో ప్రశ్న, అసలు ఆ చర్మవ్యాధి అయినా మరేదైనా నిజంగా ఎక్కడ మొదలవుతుంది? కేవలం చర్మం మీదేనా, లేక దాని మూలాలు మన కంటికి కనిపించనంత లూతులో ఉన్నాయా? దీనికి సమాధానం తెలియాలంటే వ్యాధి యొక్క సహజ ప్రయాణాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన శరీరం ఎప్పుడూ వ్యాధిని లోపలి కేంద్రం నుండి బయటి పరిధివైపుకు పంపించడానికే ప్రయత్నిస్తుంది. ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఈ ప్రయాణంలో 4 దశలుంటాయి. అంతా మొదలయ్యేది కేంద్రభంగంతో, అంటే మనసు, మన భావోద్వేగాల స్థాయిలో వచ్చే ఒక డిస్టర్బెన్స్. ఆ తర్వాత అది నెమ్మదిగా క్రియాత్మక భంగంగా మారుతుంది, అంటే నిద్ర సరిగా పట్టకపోవడం, అజీర్తి సమస్యలు రావడం లాంటివి. ఆ తర్వాతే అది పరిధీయ భంగంగా, అంటే మనకు కనిపించేలా చర్మం మీదుకో చేతుల మీదుకో వస్తుంది. మనం ఇక్కడే దాన్ని అణచివేస్తే చివరికి అది నిర్మాణ భంగంగా మారి లోపలి అవయవాలను పాడు చేస్తుంది. వీటన్నింటిలో అత్యంత కీలకమైనది ఆ మొదటి దశే. అదే కేంద్రభంగం. అంటే ఏంటి? మన చెడు ఆలోచనలు, మన పనులు, మనం స్వీకరించే నెగటివ్ విషయాలు, ఇవన్నీ మనస్సును, శరీరాన్ని కలుషితం చేస్తాయి. అసలు సిసలైన వ్యాధి మూలం ఇక్కడే, ఈ కనిపించని స్థాయిలో ఉంటుంది. అందుకే కదా హోమియోపతి చికిత్స ఎప్పుడూ ఈ మూలాన్ని టార్గెట్ చేస్తుంది. దీన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు. సహజంగా మన శరీరం వ్యాధి అనే చెత్తను కేంద్రం నుండి, అంటే మనసు నుండి బయటకు చర్మం వైపుకు పంపిస్తుంది. అదొక రకమైన క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది. కాని అణిచివేతతో మనం ఏం చేస్తున్నాం? ఆ బయటకు వెళ్లే దారిని బ్లాక్ చేసి ఆ చెత్తను బలవంతంగా వెనక్కి మరింత లోపలికి నెట్టేస్తున్నాం. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ కేంద్ర భంగం కన్నా కూడా ఇంకా లోతైన ఒక పొర ఉంది. తరతరాలుగా మనల్ని వెంటాడే ఒక మూలమది. దీర్ఘకాలిక వ్యాధులకు అసలు కారణమైన ఈ లోతైన మూలాలనే హోమియోపతిలో మయాజమ్స్ అని పిలుస్తారు. అసలు ఈ మయాజం అంటే ఏంటి? దాన్ని ఒక కనిపించని మచ్చ లేదా కలంకంలాగా ఊహించుకోండి. అది మన సిస్టంలోకి ప్రవేశించి మన జీవశక్తిని బలహీనపరుస్తుంది. దీనివల్ల మన శరీరం కొన్ని రకాల జబ్బులకు సులభంగా లొంగిపోయే ఒక బలహీనతని ఏర్పరుస్తుంది. ఇది వారసత్వంగా కూడా రావచ్చు, లేదా మన జీవితకాలంలోనూ సంపాదించుకోవచ్చు. హానిమాన్ గారు ముఖ్యంగా 3 ప్రాథమిక మయాజంలను గుర్తించారు. మొదటిది సోరా. ఇది అణచివేసిన దురద నుండి పుడుతుంది. దీన్నే లోపలి దురద అని కూడా పిలుస్తారు. ఇక రెండోది సైకోసిస్. ఇది అనవసరమైన పెరుగుదలలకు కారణమవుతుంది. ఇక మూడోది అన్నింటికన్నా విధ్వంసకరమైనది సిఫిలిస్. ఇది కణజాలాన్నే నాశనం చేస్తుంది. ఈ మూడింటిలో సోరానే ఒక పెద్ద చెట్టు యొక్క తల్లి వేరులాగా భావించాలి. అందుకే దీన్ని అన్ని వ్యాధులకు తల్లి అని పిలుస్తారు. చాలా మటుకు దీర్ఘకాలిక వ్యాధులన్నీ ఈ పురాతన మయాజం నుండే పుడతాయి. సరే, వ్యాధి లోపలికి ప్రయాణిస్తుందని చూశాం. దాని మూలాలు మయాజమ్స్ అంత లోతుగా ఉన్నాయని అర్థం చేసుకున్నాం. మరి నిజమైన నివారణ ఎలా సాధ్యం? దాని ప్రయాణం ఏ దిశలో ఉంటుంది? సమాధానం
ఎంత సరళంగా ఉందో అంత శక్తివంతమైనది. నిజమైన నివారణ వ్యాధి ప్రయాణించిన మార్గాన్ని ఖచ్చితంగా రివర్స్ చేస్తుంది. వ్యాధి ఏ దారిలో లోపలికి వచ్చిందో సరిగ్గా అదే దారిలో బయటకు వెళ్ళిపోతుంది. ఈ అద్భుతమైన సూత్రాన్నే హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అని అంటారు. ఈ సూత్రం ప్రకారం నివారణ ఎప్పుడూ 2 ముఖ్యమైన దిశలలో జరుగుతుంది. ఎల్లప్పుడూ లోపలి నుండి బయటకు, అంటే గుండె, మెదడు లాంటి ముఖ్య అవయవాల నుండి చర్మం లాంటి తక్కువ ముఖ్యమైన భాగాల వైపు, అలాగే పైనుండి కిందికి, అంటే తల నుండి పాదాల వైపు. ఇది వ్యాధి వచ్చిన దారికి ఖచ్చితమైన వ్యతిరేక ప్రయాణమన్నమాట. కాబట్టి ఈ విశ్లేషణ ముగింపులో మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: మనం చేయించుకుంటున్న వైద్యం కేవలం పైకి కనిపించే లక్షణాలను అణిచివేస్తోందా, లేక వ్యాధి యొక్క లోతైన మూలాలను, ఆ కేంద్రభంగాన్ని, ఆ మయాజంలను శాశ్వతంగా తొలగిస్తోందా? ఆలోచించండి.